నమస్కారం. ఆర్‌పిఆర్ టీవీకి స్వాగతం. కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలను తీసుకునేందుకు శుభారంభం అని అంటారు. మన జీవితాల్లో కొత్త ఆశలకు తొలి మాసం జనవరి. మరి ఈ జనవరిలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ జీవితం, వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుంది? గ్రహగతులు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ 2026 సంవత్సరం జనవరి నెలలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాలని తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో మనం కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం గురుగారు. కర్కాటక రాశి నిజానికి రాముని యొక్క రాశి కర్కాటక రాశి. కర్కాటకం అంటే పీత. పీత ఎలాగైతే రోడ్ల మీద ఎవరైనా పెడుతున్నా సరే కన్నంలో దూరిపోతుంటాం. అవును. ఎందుకు అంటే భయం. మరి రాముడికి భయం ఉందా అంటే ఉంది. భయం ఉందా? భయం ఉంది. ఆ సిగ్గు ఉంది, భయం ఉంది. ఏమిటి అక్కడ వివరించారు ఏమిటంటే తప్పు చేయడానికి భయం, చేయాల్సి వస్తుందేమో అని భయం, మనం చేసినటువంటి పనిని ఇతరులు ఏ విధంగా భావిస్తారో అని భయం. అలాగే ఎదుటి వ్యక్తి తిడతాడు కాదు, లోపల ఏమనుకుంటాడో అని భయం. అదే ఇంకో కోణంలో దాన్ని సిగ్గు అని కూడా అంటారు. సరే, ఇంతకీ ఇక్కడ భయం అనేటువంటి దాన్ని ఎదుటి వ్యక్తిని జయించడానికి భయం లేదు, ఎదుటి వ్యక్తి యొక్క అధర్మాన్ని ఖండించడానికి భయం లేదు, ధర్మాన్ని స్థాపించడానికి భయం లేదు, అధర్మం చేయడానికే భయం. అలాగనమాట. సరే, మొత్తం పైన ఎవరేమనుకుంటారో అనేటువంటి ప్రవర్తనలోని సక్రమమైన పద్ధతిని మనం దాన్ని భయంగా, సిగ్గుగా అభివర్ణించవచ్చు. అయితే ఈ కర్కాటక రాశికి వ్యయస్థానంలో ఉండేటువంటి గురుడు ఖర్చులు అధికంగా చేయిస్తాడు, కానీ అవి సద్వినియోగం అయ్యేవే చేయిస్తాడు. అంటే ఏంటి? ధర్మం ఆచరించడానికో, లేకపోతే ఎవరికైనా సహాయపడడానికో, ఎవరికైనా విద్యలో సహాయం చేయడానికో లాగా చేస్తుంటాడు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఉండేటువంటి గ్రహాలలో కేతు ద్వితీయంలో ఉన్నందువలన సక్రమంగా మాట్లాడడానికి కొంచెం తడపడుతూ ఉంటాడు. ఎందుకని అంటే సమయానికి మాట్లాడలేకపోవడము, మాట్లాడిన మాటల్లో అవసరం లేని మాటలు దొరలడము జరుగుతుంటుంది. అందువలన ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి ఏం చేయాలంటే ఖచ్చితంగా తాము మాట్లాడదలుచుకున్న దాన్ని రాసుకుని ముందు 2-3 సార్లు చదువుకుని తర్వాత మాట్లాడడం మంచిది. అంతకు మించి ఇంకో విశేషం ఒకటి ఉంది. ఏంటంటే ఈ రాశి వాళ్ళు మాట్లాడడానికి అవసరానికి ముందు, అంటే ఒక పావుగంట ముందు వాగ్దేవి అయి నమః అంటే వాక్ అధిపతి అయినటువంటి సరస్వతీదేవి, ఆమెను స్మరణ చేసుకుని ఆ తర్వాత మాట్లాడినట్టయితే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అలాగనే ఈ వ్యక్తులకి ఏమవుతుంది, అష్టమంలో ఉండేటువంటి రాహు ఖర్చులు అధికంగా చేయిస్తాడు. దీంట్లో ముఖ్య పాత్ర వహించేటువంటిది ఆశ. ఆశతో ఖర్చులు ఎక్కువ చేస్తారనమాట. అంటే నిజానికి మనల్ని ఎవరో మోసం చేశారండి, ఒకసారి కాదు, ఇంకోటి రెండోసారి, ఇంకోటి మూడోసారి, ఇలా ఎక్కువ సార్లు మోసగించబడడానికి ఏమిటి కారణం అంటే ప్రతివాడు మోసం చేసేటప్పుడు ఏం చేస్తాడంటే లాభాన్ని ఆశ పెడతాడు. ఆ ఆశ మనము ఆశకు లోబడితే, ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తున్నాడు అంటే మీరు కూడా నాతో కలిసినట్లయితే, ఇంత పెట్టుబడి పెట్టినట్లయితే నేను ఇంత లాభం ఇస్తాను అంటాడు. నిజానికి దానికి అంత లాభము వచ్చేసే పక్షంలో వాడు మన దగ్గర అప్పు చేసైనా వ్యాపారం చేస్తాడు తప్ప వాటా ఇస్తానండు. వాటా ఇస్తున్నాను అంటున్నాడంటే దాని అర్థం రాబోయే నష్టానికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం కోసం. అయితే అతను ఆశ పెట్టాడు కదా అని మనం లోబడకుండా జాగ్రత్త పడినట్లయితే నష్టపోయే అవకాశం లేదు, కానీ ఆశకు లోబడినట్లయితే మాత్రం నష్టపోయే అవకాశాలే ఉన్నాయి. ఆ మొత్తం కూడా నష్టపోవచ్చు, అసలు కూడా నష్టపోవచ్చు. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగానే ఉండాలి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City.
For more details, search for Honor Signatus. తర్వాత మనకి ఉండేటువంటి గ్రహాల్లో షష్ఠ స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. ఈ షష్ఠ స్థానంలో గ్రహాలు ఉండేటప్పుడు ఏమిటవుతుంది అంటే శత్రు రోగ రుణాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటుంటాయి. అంటే గత కాలంలో చేసిన అప్పులు ఏమైనా ఉంటే వాటిని ముందుగా తీర్చేయడం మంచిదే, మనం అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిదే. అలాగనే శత్రువులపై విజయాలు అయితే లభిస్తాయి, కానీ ఆ విజయాలకు మనం వెచ్చించాల్సింది ఎక్కువగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఒక వ్యక్తిని మనం జయించాం, జయించడానికి అయ్యే ఖర్చు ఉంటుంది, ఆ జయించడం వల్ల వచ్చే లాభం ఉంటుంది. ఈ లాభాన్ని మించినటువంటి ఖర్చు అయ్యే పక్షంలో దాన్ని విజయం అనాలా వద్దా అంటే అనలేం. అందుకని ఎక్కువ ఖర్చు అయిపోయింది కదా, అందువలన ప్రయోజనాన్ని పొందనప్పుడు విజయం కూడా మనకి ఆనందాన్ని ఇవ్వదు ముఖ్యంగా. ఆ కారణంగా ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా అక్కడే కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు ఉన్నందువలన శత్రువులను జయించడం కోసం త్వరితంగా కోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది నిజానికి వాడు శత్రువు అని తెలిసిన తర్వాత వాడు అనుకూలంగా ఎందుకు ప్రవర్తిస్తాడు, వాడు వ్యతిరేకంగా ప్రవర్తించాడని కోపం తెచ్చుకుంటే ఏమవుతుంది. అందుకని ఆ కోపం అనేటువంటి దాని వలన మన ఆలోచన దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని నిగ్రహించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అతి ముఖ్యంగా శని యొక్క ప్రభావం నవమస్థానంలో ఉంది. ఈ నవమస్థానంలో ఉన్నందువలన వాడు తృతీయాన్ని చూస్తాడు, చూడడం మంచిది. దానివలన సేవక జన సహకారం బాగుంటుంది. అంటే మనం ఎవరి చేతనా పని చేయించుకోవాలంటే తొందరగానే బాగానే చేస్తారు. ఆ కారణంగా వాళ్ళకి అప్పచెప్పాల్సినటువంటి పనులను మనం స్వయంగా చేసుకోవడానికి పూనుకోవడం అనేటువంటిది కూడా మనకి సమయాన్ని వ్యర్థం చేస్తుంటుంది, మన శ్రమను వ్యర్థం చేస్తుంటుంది. అందువలన ఆ రెండూ కాకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద చూసినట్లయితే మనం చేసేటువంటి సహకారం, ఆర్థిక సహకారం వలన ఎక్కువ మంది మనకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తారు. ఈ అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు కనిపించడం అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఆశిస్తూనే కనిపిస్తున్నారు. అంటే వాడు ఆశిస్తున్నాడు కాబట్టే సహకరిస్తున్నాడు తప్ప మనకు వాడు ఆశించకుండా సహకరించేది కాదు, ఉచితంగా సహకరించేది కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సహకారం అనేటువంటిది లభిస్తున్నా సరే మనం స్వయంగా కార్యాన్ని పర్యవేక్షించుకుంటూ ఉండడం, మనం స్వయంగా కార్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండడం మనకు ఎక్కువ మేలు చేస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక కోణంలో కూడా ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకున్నప్పుడు మన పుణ్యం ఖర్చు అయిపోతుంది. మనకు ఈ సహకారం వల్ల వచ్చే ప్రయోజనం కంటే పుణ్యం వల్ల వచ్చే ప్రయోజనం ఎక్కువ. ఎందుకంటే పుణ్యం మల్టీపర్పస్, అంటే పలు రకాలుగా అది ఉపకరించేటువంటి అంశం కలిగినది. అంటే మనకు ఆరోగ్యం కావాల్సిన, చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో అనుకూలత కావాల్సిన పుణ్యమే సహకరిస్తుంది. అంతే తప్ప ఈ ధనం సహకరించదు అన్ని వేళలా. ఎందుకంటే ఆ డబ్బున్న వాళ్ళకి అనారోగ్యం చేయట్లేదా, అందుకే డబ్బున్నా కూడా అనారోగ్యం చేయకుండా ఉండాలి అంటే పుణ్యం కావాలి. అందువలన పుణ్యాన్ని ఎక్కువ కాపాడుకోవాలి అంటే ఇతరుల నుంచి వచ్చేటువంటి సహకారాలను ఊరికే అపేక్షించకూడదు. మనం వీలైనంత వరకు మన పనిని మనమే చేసుకోవడం మంచిది. ఆ విధంగా చేయడం ద్వారా ఎక్కువ మేలు కలుగుతుంది. మనం రాముడిలో ఇటువంటి లక్షణాలు చూస్తాం. అంటే అతను ఇతరుల మీద పూర్తిగా ఆధారపడడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడు, స్వయంగా పనిని పూర్తి చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. నిజానికి అతనిపైనే ఎక్కువ మంది ఆధారపడ్డారు. ఉదాహరణకి మనం సుగ్రీవుడిపై ఇతను ఆధారపడ్డాడు కదా అనుకుంటాం, కాదు, సుగ్రీవుడే ఎక్కువ ఆధారపడ్డాడు. అంటే అతనికి రాజ్యమే ఇచ్చాడు అంటే రాజ్యంలో ఉండేటువంటి సైన్యాన్ని ఇతనికి అనుకూలంగా తిప్పాడు, అంతే కదా. అయితే అతను రాజ్యాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా పెద్దది కదా. ఎందుకంటే సహకారం, ఈ కోతుల యొక్క సహకారం కంటే అతనికి వచ్చేటువంటి అతనికి వచ్చే ప్రయోజనం ఎక్కువ. అలాగే విభీషణుడు సహకరించాడు అనుకుంటాం, కానీ విభీషణుడికి రాముడు ఎక్కువ సహకరించాడా, రాముడికి ఎక్కువ విభీషణుడు సహకరించాడా అంటే విభీషణుడికే రాముడు ఎక్కువ సహకరించాడు. ఎందుకంటే రాజ్యం ఇచ్చేసాడు కదా, లంకా రాజ్యం ఇచ్చేసాడు కదా, అంటే మరి అది ఎక్కువ కదా. మామూలుగా సహకారం నీకు అభయం ఇచ్చానన్నాడు, అభయం ఇచ్చానన్నంత పాటు రాజ్యం ఇచ్చాడు. రాజ్యం ఇస్తే అప్పుడు ఏమైంది, రెండు ఇచ్చినట్టయింది. అతను ఏం చేశాడు, చిన్న చిన్న సలహాలు ఇచ్చాడు. అంత మాత్రం చేత విభీషణుడు ఇచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో ఆ సలహాల కంటే అతను పొందిన ప్రయోజనమే చాలా ఎక్కువ అని గుర్తించాలి. ఈ కోణంలో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే వ్యక్తుల యొక్క సహకారం కంటే తాను చేసేటువంటి సహకారం ఎక్కువగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం పైన వీరికి మంచి భావనే కలుగుతుంది, సమాజంలో మంచి పేరే వస్తుంది. అయితే ఖర్చు ఎక్కువ ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది అని మనం గుర్తించవచ్చు. గురువుగారు, ఈ కర్కాటక రాశికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారు కదా, జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది గురువు గారు మనందరి కోసం చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా
గురువు గారిని అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.